మొగలాయి మటన్ కర్రీ. మొగలాయి మటన్ కర్రీ. సో మీరే ఫస్ట్ చేస్తారు. ఓకే ఓకే, మొగలాయి మటన్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? మొగలాయి మటన్ కర్రీ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 కిలో, తరిగిన టమాటో 1, ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కస్తూరి మేతి కొద్దిగా, జీడిపప్పు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామండి. ఓకే ఓకే, ఫస్ట్ 1 స్పూన్ బటర్. ఓకే, బటర్ వేశారు. మీరు ఎవరికైనా వండి పెట్టారా ఇది? ఎవరికి? ఇంట్లో వాళ్ళకి. ఏం చెప్పారు కమెంట్స్? బాగుందనే చెప్పారు. ఓకే, కొంచెం బటర్ కరిగిన తర్వాత కొంచెం ఆయిల్. ఫస్ట్ టమాటో, కొంచెం టమాటో ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి. ఉండండి, మీ యుద్ధానికి రెడీ అవుతాము. వేసుకోండి. మటన్ ఉడికించి పెట్టారా? అది ఉంది. మటన్ ఫస్ట్ ఉడికించి పెట్టుకోవాలండి. అందులో ఉడికించేటప్పుడు కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, కొంచెం సాల్ట్, నూనె, సాల్ట్ వేసారు. వేసి ఉడికించలోనా మామూలుగా గిన్నెలోనేనా? కుక్కర్లో పెట్టేసాను. కుక్కర్లో ఎన్ని విజిల్స్ వచ్చేదాకా? 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత వాటర్ తో పాటు తీసుకుంటారా లేకపోతే వాటర్ తో పాటు తీసేసుకుంటారు? సో మీకు కర్రీలో వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, ఓకే, కొద్ది సాల్ట్. నెక్స్ట్ ఏంటి? ఇది పేస్ట్ అండి. ఏమేమి వేసారు అందులో? ఇందులో కాజు, ఆనియన్, ఇంకా కొంచెం పసుపు, కొత్తిమీర. కాజు, ఉల్లిపాయలు, పసుపు, కొత్తిమీర, ఇంకా ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, మసాలా దినుసులు. మసాలా దినుసులు అన్ని వేసారు. మసాలా దినుసులు అన్ని వేసి పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం. కొంచెం వాటర్ అండి. ఎంతసేపు ఉండాలి ఇలాగా? ఒక 2 మినిట్స్ అంతే. కొంచెం మసాలా కొద్ది బాయిల్ అయ్యేంత వరకు. మరి ఎందుకు దాన్ని మనం హైలో పెట్టుకోకూడదు? మాడిపోతుందని. ఓహో, ఓకే. ఓకే, అయిపోయినట్టుందండి. అయిపోయింది. కొంచెం మూత తీసేసుకొని మనము ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేయాలి. ఓకే, ఇలా నలుపుకుంటే అవి లోపల పడతాయేమో అండి. కొంచెం నలిపేసేసుకుంటే. ఓకే, అది కూడా కొంచెం నలిపేసుకుంటే అయిపోతుందంట. ఓకే, కస్తూరి మేతి వేసేసారు. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇందులో మటన్. మీ యుద్ధానికి సిద్ధం అవుతాం. వేసుకోండి మీరు. సో మటన్ కాల్ కూడా వేసారా? చేతులు దొరకలేదండి. ఇచ్చేస్తాను కదండి, ఇందాక నుంచి ఇలా ఇలా అండం ఎందుకు? గట్టి ఇచ్చేయండి, నాకు నేను తిప్పుకుంటానంటే ఇచ్చేస్తానుగా. అంటే కొంచెం నిదానంగా అడదాం. మీరు తిప్పేటప్పుడు అడిగితే మీద పడుతుందేమో అని చెప్పేసి అని ఆగాను. నా మీద ఎంత ప్రేమ, ఎంత ప్రేమ కదా. మీరు స్మార్ట్ గా ఉన్నారు కదా, అందుకనే. బానా దిగు. ఓకే, ఇందులో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమ్. టేస్టే మారిపోద్ది కదా. పైగా బటర్ వేసారు, క్రీమ్, కొంచెం కొత్తిమీర. ఫినిషింగ్ వచ్చాం మనం. అంటే కొత్తిమీర వేస్తారంటే నా పాయింట్ ఆఫ్ ఫినిషింగ్ అనుకుంటున్నాను నేను. ఇది ఇంకా దగ్గరికి అవ్వాలా? ఇంకో 1 మినిట్ అయిపోతే దగ్గరికి అయిపోతుంది. ఇంకా 1 మినిట్ ఉందా? సో నేను దించేస్తున్నారేమో ఇప్పుడు, డిష్ అవుట్ ఏమో, అందుకే కొత్తిమీర వేస్తారేమో అనుకున్నాను. ఇంతకీ ఎవరు నేర్పారండి ఇంత స్పెషల్? మా బావగారు. మీ హస్బెండ్ వాళ్ళ బ్రదర్. మీ హస్బెండ్ వాళ్ళ బ్రదర్? బావగారు అనగానే ఇక్కడ బావగారేమో అనుకున్నాను. కదా, మా హస్బెండ్ నార్త్ ఇండియన్ షెఫ్, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ నార్త్ ఇండియన్ షెఫ్, మా హస్బెండ్ ఏమో సౌత్ ఇండియన్ షెఫ్. ఇద్దరు షెఫ్లు మీ ఇంట్లో ఉన్నారా? ఇంకా మా షెఫ్ గారు వచ్చి చూసేటప్పుడు ఏమవుతుందో. ఓకే, సో మీ బావగారు నేర్పించారు. మరి మీ వారు నేర్పించారా? ఆయన షెఫే కదా.
అంటే అతను సౌత్ ఇండియన్ షెఫ్ కాబట్టి టిఫిన్ ఐటమ్స్ అలా చేస్తారా? మరి మీరు చేసి పెట్టే టిఫిన్లు నచ్చుతాయి ఆయనకి? అవునా? నచ్చుతాయి. ఒకసారి మూత పెట్టేసుకుంటా, ఒకసారి కొంచెం మూత పెడతాను, తర్వాత ఇది ఎంతసేపు ఉంచాలాగా? అయిపోయింది ఇంకా. 2 minutes అయిపోయింది కాబట్టి అయిపోయిందా? ఒకసారి చెక్ చేసి లాస్ట్ కి మనం కొంచెం కొత్తిమీర వేసేసి తీసేద్దాం. నీ చెయ్యి కాల్చనక్క, మీరు భయపడుతున్నారు ఎందుకు ఇప్పుడు కూడా? అయ్యయ్యో, అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. మొగలాయి మటన్ కర్రీ రెడీ. మొగలాయి మటన్ టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, మొగలాయి మటన్ కర్రీ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మొగలాయి మటన్ కర్రీ తయారీ విధానం. ముందుగా జీడిపప్పు, ఉల్లిపాయ, మసాలా దినుసులు, కొత్తిమీర కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న, నూనె వేసి టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కస్తూరి మేతి, ఉడికించిన మటన్, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. అంతే, మొగలాయి మటన్ కర్రీ రెడీ. ఓకే, మరి డిష్ రెడీగా ఉంది. దీన్ని టేస్ట్ చేయాలంటే రావు గారికి వెల్కమ్ చెప్పాలి. వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో. హలో, హాయ్. చెప్పండి. మొగలాయి మటన్ అండి. ఓకే. చెల్లెలు, అక్క చెల్లెలు. ఓకే. సో చెల్లి చేశారు. ఓకే. సో ఇంకొక స్పెషల్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో 2 షెఫ్స్ ఉన్నారండి. అమ్మో, ఓకే. సో చాలా డిఫికల్ట్ అన్నమాట. yes, సో ఇంకా అప్ టు యూ. yes. ఈ రోజు తినరంట వాళ్ళు. ఈ రోజు మండే కదండి, తినం. ఓకే, సో ఈ రోజు వాళ్ళు తినరు కాబట్టి ఆ ఛాన్స్ మనకి. ఓకే. బాగుంది, సాఫ్ట్గా ఉన్నాయి పీసెస్.